నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 2025 జరుగుతున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేడం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి. తప్పక వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి ఫస్ట్. సరే మనం మాట్లాడేది ఏంటి రాశి పరంగానే. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్నప్పుడు ఎవరిది ఎంత ఉంది, ఎంత మోతాదులో ఉందని మనం చెప్పగలం, డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకోవాలి అంటే వీళ్ళకి చాలా బాగుందనే చెప్పుకోవాలి ఈ నెల అంతాను. ఎందుకంటే జూపిటర్ పరిపూర్ణ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి మనకి. 2nd and 5th లార్డ్ బ్లెస్సింగ్స్ 7th ఉన్నాడు కనుక తప్పక పిల్లల పరంగా పిల్లల పైకి వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ స్టేటస్ కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే 10th లార్డ్ కూడానే ఉన్నారు, అంటే ఏంటి సన్, అంటే కెరియర్ అనేది డెవలప్ అవుతుంది, ఆపర్చునిటీస్ అనేది పిలిచిస్తారు, నువ్వు రా చేసుకో అని పిలిచిచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పాలి. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి నీచిపడి ఉన్నారు. సో ఏంటంటే శ్రమ అనేది తప్పక పడాలి. అలాగే ఆపర్చునిటీ ఏంటంటే కొంతవరకు తీసుకోగలుగుతారు, కొన్నిసార్లు తీసుకోలేకపోతారు కొన్ని కారణాల వల్ల అనమాట.
ఇది వీళ్ళకి కూడా సూచన ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోకూడదు. ఏదో వచ్చేసింది కదా అని దీంట్లో దూకేయకూడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే బిజినెస్ పీపుల్కి ఏంటంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్, అంటే బిజినెస్ అనేది ఎప్పటికైనా లోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా లోన్స్ తీసుకుని బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వాళ్ళు వేరే బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది. మంచి మంచి పథకాలు చేసి ప్రజల మన్నన పొందే ఛాన్సెస్, అంటే వాళ్ళ నియోజకవర్గంలో కానీ ఒక చిన్న మోతాదుగా ఒక విలేజ్లో కానీ, సో ఏదైనా ఒక పదవిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది ఈ నెలంతా అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్కి వెళ్తున్నారు సన్ మన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, అంటే 15th. అలాగే మనం చూసాము అంటే 11th and 8th లార్డ్ కూడానే ఉన్నారనమాట. అంటే 11th లార్డ్ మెర్కురీ కూడానే ఉన్నారు కనుక లాభం అనేది కొంతవరకు చేకూరుతుందన్నమాట. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇంట్యూషన్, అంటే ఏంటంటే వాళ్ళు అనుకునేది సాధిస్తారు. ఇంట్యూషన్ అంటే ఏంటి, స్పిరిచువాలిటీ ఒకటే కాదు, వాళ్ళు అనుకున్నది సాధించాలి, ఆ దిశగా వెళ్ళడం నడవడం అనేది జరగాలి కదా, ఆ దిశగా వెళ్ళడం కానీ నడవడం కానీ సాధించడం కానీ జరుగుతుంది. తప్పక ఏంటంటే ఆపర్చునిటీస్, అలాగే పాత్ కూడా డెవలప్ అవుతుంది, క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో తప్పక బాగుంటుందనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్లో ఇప్పుడే మనం వెళ్దాము అంటే వాళ్ళతో పని చేయించుకుందాం అనుకునే వాళ్ళు, ఏదైనా వర్క్స్ చేయించుకుందాం అనుకునే వాళ్ళందరికీ మంచి తరుణం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటి, తోబుట్టువులతో కూడా వీళ్ళు కలయిక అనేది ఉంటుంది. తప్పక వాళ్ళు కూడా తోబుట్టువులు కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది, ఈ నెలంతా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏంటంటే విందు విహారాల్లో కలుసుకునే ఛాన్సెస్. అండ్ ఆల్సో మనకి 11th లో కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి లాభం సడన్గా చాలా ఆకస్మికంగా డబ్బు వచ్చేస్తుంది, కావాలి కావాలి అంటూ ఉంటారు కదా, సో అలాగా డబ్బు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే శని 4వ ఇంట్లో ఉన్నారు కనుక ఇంట్లో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నేను చెప్పాను కదా ఇందాక, లవ్ రిలేషన్షిప్ బాగుంటుంది. అంటే ఏంటంటే ఇద్దరికిద్దరు అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట, దాంపత్య జీవితంలో బాగుంటుందనే చెప్పుకోవాలి. సన్ సెకండ్ హౌస్కి వెళ్ళేప్పటికీ కొంతవరకు ఎగో క్లాషెస్ అనేవి వస్తాయి, నేను పెద్ద అనే ఉంటుంది. సో అదంతా కొంతవరకు నోటి తీసు లేకుండా జాగ్రత్తగా అండర్స్టాండింగ్ తోటి మాట్లాడుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. తప్పక వీళ్ళు కూడా పరిహారం అనేది చేయాలి. అండ్ ఆల్సో కుజుడు నీచపడ్డాడు, ఈ రాశికి అధిపతి నీచపడ్డాడు కనుక అది కూడా 9వ ఇంట్లో నీచపడ్డాడు. సో 9వ ఇంట్లో నీచపడ్డాడు కనుక అందులో రిట్రోగ్రేషన్లో కూడా వెళ్తున్నాడు అనమాట ఈ నెలలో. సో తప్పక కొంత జాగ్రత్తలు వహించాలి ఆ టైంకి హెల్త్ విషయం మీద. అండ్ ఆల్సో డబ్బు వచ్చింది కదా అని విలాసానికి ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే కూడా ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు కొంచెం చూసుకుని ముందుకెళ్ళడం అనేది అండర్స్టాండింగ్తో, ఇందాక నుంచి అదే అండర్స్టాండింగే చెప్తున్నాను, అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం అనేది మంచిదన్నమాట. మనం చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మంగళవారం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం మంచిది. అలాగే అష్టోత్తరం చేసుకోవచ్చు, 11 పువ్వులు పెట్టుకోవచ్చు, లేకపోతే 108 పువ్వులు పెట్టుకోవచ్చు. అలాగే ఓం కుజాయ నమః, లేకపోతే కుజదేవి స్తోత్రం కూడా ఉంటుంది, అవి కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. తప్పక అవన్నీ చదువుకుంటే మంచిది. లేకపోతే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. మంగళవారం తప్పక చేయవలసిందే. అలాగే దుర్గాదేవికి అభిషేకం కూడా చేయించుకుంటే ఇంకా చండీకి కూడా చేయొచ్చు, దుర్గాదేవికి కూడా చేయొచ్చు. చేస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే 11th కేతు ఒక టైంలో డబ్బు ఇవ్వచ్చు, ఒక టైంలో ఏమో స్టెబిలిటీ ఇవ్వచ్చు, ఇంకో టైంలో ఏంటంటే అన్స్టేబుల్గా ఉండొచ్చు అనమాట. స్టేటస్ మాత్రం తప్పక పెరుగుతుంది, బికాస్ కండిషన్స్ చాలా బాగున్నాయి, గ్రహచారం బాగుంది. సో ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పక వీళ్ళు కూడా ఏంటంటే ఇంటి నిర్మాణం చేసుకోవడం కానీ, ఇల్లుని సరిదిద్దుకోవడం కానీ, లేకపోతే అలంకరణ చేసుకోవడం కానీ, దాని మీద ఖర్చు పెట్టుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది.
సో తప్పక వీళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు, జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట, ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.